హాయ్ అండి. ఈరోజు మనము తింటే ఇలాంటి ఫుడ్ తినాలిరా అనిపించే మంచి ఎమ్మీ ఎమ్మీ ఫుడ్ వ్లాగ్ అయితే చూసేద్దామండి. హోమ్ మేడ్ ఓరియో బిస్కెట్స్తో ఓరియో చాక్లెట్ మిల్క్ షేక్ అద్దరిపోయింది అంతే అండి. చాలా చాలా బాగుంది ఈ ఓరియో బిస్కెట్తో ఓరియో మిల్క్ షేక్. అండ్ హోమ్ మేడ్ తండూరి చికెన్ అండి, అద్దరిపోయింది. ఇంకా ఒక్కసారి తింటే చాలు అన్నట్టు కాదండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఉండే తొండూరి చికెన్ అద్దరిపోయింది. నెక్స్ట్ ఇలా ఫ్రెష్గా ఎనపొచ్చేసుకొని ఇలా మన పెద్దవాళ్ళు ఇలాగ ఫ్రెష్గా చేసి పెసరట్లు వేసేవారండి, అద్దరిపోతుంది. ముందుగా తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. పైచ్యానికి చాలా మంచిదండి, చాలా హెల్దీ అండ్ టేస్టీ పెసరట్టు అండి. నేనైతే పెసలతో ఇలాగా రెడీ చేశానండి. ముందు రోజు మనము రాత్రి ఇలా పెసలు నానబెట్టేసుకోవాలన్నమాట. నేను పెసల్లో బాగా నానుతాయని రాత్రి అయితే నానబెట్టేసి ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా మనం ఫ్రెష్గా చేసుకున్న వెన్నపూసతో వేసుకుంటే ఉంటాయండి పెసరట్లు. ఇంకంతే, ఇలా ఫుల్గా పెసరట్టు వెన్నపూస వేసుకుని ఇలాగా పచ్చిమిరకాయ ముక్కలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసుకొని ఇలా మన వెన్నపూస వేసుకుని ఒక్క పెసరట్టు తింటే సరిపోదండి, అంత బాగుంటుంది అనమాట. ఇలాగా ఫుల్గా ఎన్నపూస వేసుకొని తింటే ఆ టేస్టే అద్దరిపోతుంది అనమాట. మన పెద్దవాళ్ళు ఇలా పైన జీలకర్ర వేసి పైచ్యానికి చాలా బాగుంటుంది. అల్లము జీలకర్ర వేయడం వల్ల పైచ్యానికి చాలా మంచిది అనమాట. ఇలా పెసరట్లతో ఎమ్మి ఎమ్మి బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి. ఇలా పెసరట్లు వేసుకుంటూనే పక్కన ఇలా మన తండూరి చికెన్కి అయితే మ్యారినేట్ చేసేసానండి. అల్లము వెల్లుల్లి పేస్టు ముందు నిమ్మకాయ రసం పట్టించేసాను. అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మకాయ రసం వేయడం వల్ల జ్యూసీగా బాగా కుక్ అవుతుంది అనమాట. తినేటప్పుడు చాలా చాలా బాగుంటుందండి. ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించేసుకుని ఆ ఓల్ గరం మసాలా అండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇలా హోమ్ మేడ్ గరం మసాలా పొడులు అండి ఇంట్లో చేసుకుని ఇలా మసాలా పొడుల్లో అందులో కొద్దిగా పెరుగు వేసుకొని చికెన్ మసాలా అన్న తొండూరి మసాలా అన్న వేసుకోవచ్చండి. ఇలా మసాలా వేసుకుని ఇలా మసాలాలో స్నానం చేయించాలన్నమాట ఈ కోడిని. చాలా ఎంత బాగా మ్యారినేట్ అవుతే అంత బాగుంటుందండి తొండూరి చికెన్. ఇలా కందనకాయ గుండెకాయలు కూడా ఇలా మసాలా పట్టించేసాను. ఇలాగ మనం ఘాట్లు పెట్టుకున్న దాంట్లో ఇలాగ మధ్యలో కూడా బాగా మసాజ్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా మసాలా బాగా పెట్టి ఇలా ఎంత బాగా మసాలా బాగా కోడికి పడుతుందో టేస్ట్ కూడా అద్దరిపోతుంది అనమాట. ఇలా పెసరట్లు కూడా అయిపోయినవి. బ్రేక్ఫాస్ట్ ఎమ్మి బ్రేక్ఫాస్ట్ ఇలా కుక్ చేశారండి. చాలా ఓపిక్గా చేసుకుంటే ఈ మధ్యలో ఇలా సాంబార్, మేమైతే పెసరపప్పు చారు రసం అనమాట, ఇలా మధ్యలో పెట్టుకుని రసము సాంబారుతో ఎంజాయ్ చేస్తే ఉంటుందండి. తండూరి చికెన్ అద్దరిపోతుంది. హోమ్ మేడ్ తండూరి చికెన్ నిజంగా చాలా చాలా బాగా వచ్చిందండి. ఆల్రెడీ మన రాణి టాక్ ఛానల్లో ఈ తయారీ విధానం ఉంది, ఫుల్ వీడియో కూడా చూడండి. ఇలాగా ఓవెన్లో పెట్టానండి, బాగా కుక్ అవ్వలేదని ఇలా అదే గ్రిల్ పెట్టి సిమ్లో పెట్టి ఇలా మొత్తము ఆ సైడ్ ఈ సైడు కిందన పైన హెడ్ అంతా నిలబెట్టి ఇలాగ అరిటాకులతో పెట్టుకుంటే హీట్గా లేదనమాట, హీట్ ఎక్కడం లేదనమాట అండి. బయటేమో కూల్ వర్షము, లోపలైతే ఎమ్మి హోమ్ మేడ్ తండూరి చికెన్ సూపర్. అయితే లంచ్ అయితే అద్దరిపోయిందండి. ఇలాగా ఇలా పెసరపప్పు చారు రసం, ఇంకా ఇలా కాల్ బ్రేక్ చేసుకొని చాక్తో ఇలా అంటే మనకి బాగా మ్యారినేట్ అయిందేమో, చాలా చాలా బాగా కుక్ అయిందనమాట ఈ తండూరి కోడి ఫలంగా. ఇలా చూడండి, జస్ట్ ఇలా నాట్ పెట్టి ఇలా అంటే చాలా వచ్చేసింది. చాలా చాలా ఎమ్మి తండూరి చికెను. మా మనోజ్ అమ్మకైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మా మనోజ్ కోసం ఈ తండూరి చికెన్ అనమాట. ఇలా పెసరపప్పు చారు ఇలాగ రసంతో అద్దరిపోయిందండి హోమ్ మేడ్ తండూరి చికెన్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా మసాలాలు బాగా పట్టితే ఈ తండూరి చికెన్ అద్దరిపోతుంది. ఇలాగ గ్యాస్ మీద ఇలా సిమ్లో మొత్తం అంతా ఖాళీలాగా మొత్తం అంతా పచ్చిదనం లేకుండా బాగా కాలితే చాలా బాగుంటుంది అనమాట అండి. ఆ స్మోకీ ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, మన
ఓరియో బిస్కెట్ మిల్క్ షేక్. ఒక చాక్లెట్‌ని కొద్దిగా మిల్కేసి ఓవెన్‌లో వీట్ చేశానండి. ఇలా బిస్కెట్‌లను 2 బిస్కెట్ ప్యాకెట్లు తీసుకున్నాను. అందులో కొద్దిగా పంచదార, ఒక హాఫ్ గ్లాస్ పాలు పోసి మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా చూడండి చాక్లెట్ బాగా ఇలా కరిగిపోయింది, మెల్ట్ అయింది. మనము ఏదైతే జ్యూస్ తీసుకుంటామో ఇలాగ ముందుగా చాక్లెట్ ఇలా వేసుకొని, మనం మిక్సీ పట్టుకున్న ఓరియో మిల్క్ షేక్‌ను వేసి మళ్ళీ చాక్లెట్ పైన వేసి, చాక్లెట్ మెల్ట్ అయిందని పైన డైరీ మిల్క్ చాక్లెట్‌తో, ఓరియో బిస్కెట్‌తో చేసుకుంటే యమ్మీ యమ్మీ అద్దిరిపోయే సూపర్ టేస్ట్ అండి. ఈ ఓరియో చాక్లెట్ మిల్క్ షేక్ అయితే అద్దిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంది. అద్దిరిపోయిందండి. ఈవినింగ్ అయితే ఇలాగ ఓరియో మిల్క్ షేక్‌తో ఫుడ్ ఈ రోజంతా చాలా అద్దిరిపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్.